డీటెయిల్స్ చూస్తే జిల్లాలో ఒక వ్యక్తికి 2 చోట్ల ఓటు హక్కు ఉండకూడదని జిల్లా కలెక్టర్ రాజేష్ షా తెలిపారు. అలా నమోదైన వారు వెంటనే ఒకే ప్రాంతంలో ఓటు కొనసాగించేలా నిర్ణయం తీసుకుని మరో ప్రాంతంలోని ఓటును తొలగించుకునేందుకు అవసరమైన ఎన్యూమరేషన్ ఫారాలు 2-3 రోజుల్లోగా సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు అందజేయాలని సూచించారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ అంశాలపై గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఒక వ్యక్తికి 2 చోట్ల ఓటు కొనసాగించడం ఎన్నికల చట్టానికి విరుద్ధమని స్పష్టం చేశారు. అర్బన్ లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడో ఓటు కొనసాగించుకోవాలనుకుంటున్నారో సంబంధిత ఓటర్లు వెంటనే నిర్ణయం తీసుకోవాలని, ఈ అంశంపై రాజకీయ పార్టీలు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం జిల్లాలో ఓటర్ జాబితాలో ఉన్న లోపాలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా సమస్యలు లేవని, మావల, ఆదిలాబాద్, అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే కొన్ని స్వల్ప వ్యత్యాసాలు గుర్తించినట్లుగా పేర్కొన్నారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణలో ఎమ్యూనరేషన్ ప్రక్రియను వేగవంతం చేశామని, గుర్తించిన వ్యత్యాసాలను త్వరితగతిన పరిష్కరిస్తున్నామన్నారు. ఎమ్యూనరేషన్ ఫారాల సమర్పణలో నిర్లక్ష్యం వహిస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. సో నేను ఓటర్స్ ఎట్లా ఎవరైతే ఉన్నారో కోరుతున్నామో, దయచేసి మీరు 2 చోట్ల ఓటు ఉన్నాయి, ఏదైనా ఒక్క చోట్ల ఓటు డిసైడ్ చేసి మళ్ళీ ఆ పోలింగ్ స్టేషన్ సందర్భంగా త్వరగానే ఎన్యూమరేషన్ ఫార్మ్ నింపి బిఏలోకి ఇవ్వండి. ఈ చివరి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. రాబోయే 2 రోజుల్లో 3 రోజుల్లో దయచేసి నింపి ఇవ్వండి. మీరు ఒకవేళ ఆ కన్సర్ట్ బిఏలోకి ఇవ్వకపోతే మీ ఓటు కట్ అవుతాయి. నేను క్లియర్ గా చెప్తున్నాము. ఎన్యూమరేషన్ ఫార్మ్ ఇస్తేనే మళ్ళీ ఓటు ఉంటాయి. ఎన్యూమరేషన్ ఫార్మ్ ఇవ్వకపోతే ఓటు ఉండడానికి వీల్లేవు, ఓటు కట్ అవుతాయి. 2 చోట్ల ఓటు ఉండడానికి వీల్లేవు. ఇది చాలా స్పష్టంగా ఉన్న సిఓ గారు కూడా, తర్వాత భారత ఎన్నికల సంఘం నుంచి కూడా ఇది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎవరైతే ఓటర్స్ ఇక్కడ అపోహల్లో ఉన్నారో ఆ అపోహలు కూడా తొలగిస్తూ త్వరలోనే ఏదైనా ఒక్క చోట్ల, మళ్ళీ చెప్తున్నాం, ఏదైనా ఒక్క చోట్లోనే మీరే డిసైడ్ చేయండి. నేను కానీ ఇంకా ఎవరైనా డిసైడ్ చేయడానికి వీల్లేవు. మీరే డిసైడ్ చేసి ఆ పోలింగ్ స్టేషన్ సందర్భంగా వివరాలు దయచేసి రాసి కన్సర్ట్ బిఏలోకి త్వరలోనే 2-3 రోజుల్లో ఇవ్వండి. నేను బ్యాలెన్స్ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కోరుతున్నాము. ప్రత్యేకంగా ఆదిలాబాద్ ఎవరైనా ఓటర్